నీ ఇంటికి వచ్చినాక అలాయి బలాయి తీసుకొని స్వాగతం పలికి మరి ఇంట్లో కూర్చుండబెట్టుకొని గంటల తరబడి మాట్లాడి భోజనం తినబెట్టి పంపించింది వాస్తవం కాదా? ఇవాళ రోజా గారి దగ్గరికి పోయి నీవు మరి నాటుకోడితోని అన్నం పెట్టగానే రాయలసీమను రత్నాలసీమ చేయాలి, సత్యశ్యామలం చేయాలని చెప్పి మీకు ఖచ్చితంగా నీళ్ళు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నది వాస్తవం కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నీకు ఒప్పందం ఏంటి? ఇవాళ గోదావరి నీళ్లను కృష్ణ నీళ్లను తీసుకుపోయేటప్పుడు నోరు పూసుకొని కూర్చున్నావు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మరి ఆ కేంద్ర మంత్రి గారు మరి జలశక్తి మంత్రి గారితో మరి చర్చలు జరిపి అధికారులు ఉన్నారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, ఆంధ్ర చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, అధికారులు ఉన్నారు, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు అక్కడ. మరి అందరి సమక్షంలోనే కదా చర్చలు జరిగినాయి. అది మా ముఖ్యమంత్రి గారి మీద లేనిపోని ఆరోపణలు చేయడం, ఇదంతా నీవు ఇది ఒక్కటే కాదు. రామోజీరావు గారు బతుకున్నప్పుడు 2016లో రామోజీరావు గారిని కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి మొత్తము తెలంగాణలో ఆయన భూముల మీద కన్నేసి ఆయనను కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఆనాడే 2016లో రామోజీరావు గారి దగ్గర నీవు ఎంత డబ్బు తీసుకున్నావు మాకు తెలియదా? రామోజీరావు గారితో మాట్లాడి మరి ఆయనను కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఆయనను మొత్తము ఏ విధంగా బెదిరించి అదిరించి ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి నువ్వు ఆయన దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావో అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర ఉన్న బడాబాబులతో సత్సంబంధాలు పెట్టుకొని వాళ్ళతోనే వ్యాపారాలు చేసింది వాస్తవం కాదా? వాళ్ళతోనే బిజినెస్ చేసింది వాస్తవం కాదా? వాళ్ళ ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి 1000 కోట్లు వసూలు చేసింది వాస్తవం కాదా? ఇవన్నీ నువ్వు తప్పు చేసి ఇవాళ నువ్వు మాట్లాడితే నీ గురించి ఆంధ్రలో ఉన్నాడు బడాబాబులు అందరికి కూడా తెలుసు. నువ్వు ఎవరెవరిని ఎట్లా బెదిరించావు, ఎవరెవరిని ఎట్లా బ్లాక్మెయిల్ చేశావు, ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు మొత్తం తెలుసు. ఇవన్నీ కూడా అన్ని బయటకు వస్తాయి. కేటీఆర్ మొత్తం బయటకు వస్తుంది. నువ్వు ఎన్ని చేసినా మొత్తం ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన రోజు మిమ్మల్ని ఖచ్చితంగా తిహార్ జైలుకు పంపిస్తారు. ఇది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలను మీరు ఏ విధంగా అణిసివేశారో, ఏ విధంగా దోపిడీ చేశారో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. రెండో విషయం, ఎవరితోని వాడెవడు అని పేరేందో ఇది నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు మా ముఖ్యమంత్రి గారి మీద, కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి ఈ కేటీఆర్ పాలేరు. ఇక వాడు కూడా మాట్లాడుతుంటే ఏం మాట్లాడతారు? తెలంగాణ ఉద్యమకాలను కొట్టిన వాళ్ళను, తెలంగాణ ఉద్యమకాల మీద దాడులు చేసిన వాళ్ళను, తెలంగాణ ఉద్యమకాలను చంపేసిన వాళ్ళను వాడు టీఆర్ఎస్ పార్టీలో ఏర్చుకొని వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. వాడు కౌశిక్ రెడ్డి చరిత్ర, కౌశిక్ రెడ్డి అన్నతోడు కూడా ఇలా మాట్లాడేటోడు అయ్యాడు. మానుకోటలో ఆ రోజు తెలంగాణ ఉద్యమకాల మీద దాడి చేసినోడు కౌశిక్ రెడ్డి అన్నతోడు. తెలంగాణ ఉద్యమకాలను కాళ్ళు కొట్టి చంపాలని తుపాకులు బట్టి కాల్చినోడు కౌశిక్ రెడ్డి అన్నతోడు. వాడిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు. ఇవాళ టీఆర్ఎస్ లో పార్టీలో చేర్చుకొని ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులను ఇష్టం వచ్చినట్టు మాలామాది గోళ్ళు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిట్టినోడు.
ఆడ బీసీలను మీద దాడులు చేయించినోడు. రెండవది, అసలు కౌశిక్ రెడ్డిని ఒకటి అడుగుతా, అసలు వాడిని అడగవలసిన అవసరం లేదు. వాడు 3rd క్లాస్ జ్ఞాన్ గురించి నేను మాట్లాడు కూడా టైం వేస్ట్ అవుతుంది నాకు. ఎందుకంటే ఇయ్యల్లో కౌశిక్ రెడ్డి అనేటోడు ఆ నియోజకవర్గంలో అక్కడి ప్రజలు బీసీలు ఎస్సీలు అందరూ ఓడగొడదామని చూశారు. ఎంత అరే ఇయ్యలు ఎట్లా మాట్లాడుతారో భయ్, నువ్వు నాకు అర్థం కాలే. మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి నీ మాట్లాడే మాటలు కావు, అది పద్ధతి కాదు అని చెప్తున్నా. నేను ఇప్పటిదాకా కూడా నీ గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే వద్దులే, నీ స్టేజ్ కూడా నీ స్థాయి కూడా అది కాదు, ఎవరు పడితే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలని నేను మాట్లాడలేదు. కానీ నువ్వు హుజురాబాద్ నియోజకవర్గంలో గెలవడం కోసం భార్యను బిడ్డ 16-17 సంవత్సరం ఉన్నది పాపం, చిన్న అమ్మాయి 15 సంవత్సరం ఉన్నది. ఆమెను తీసుకుపోయి వేదిక మీద ఉండి మేము విషం తాగుతాం, మా శవాలను మీరు చూస్తాం, నన్ను గిట్ట గెలిపియపోతే హుజురాబాద్ ప్రజలు బ్లాక్మెయిల్ చేసినవురా భయ్, నువ్వు సెంటిమెంట్తోని మేము చచ్చిపోతామని చెప్పినవురా భయ్. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా భయ్, నాకు అర్థం కాలే. తెలంగాణ ప్రజలు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఎస్సీలు ఎస్టీలు అక్కడ బీసీలు కౌశిక్ రెడ్డి అయినటువంటి ఓడగొట్టాలి, అహంకారం బాగుంది, ఒక దుర్మార్గమైన కుటుంబం, భూస్వాములు వాళ్ళు, ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలను అణిసివేసినటువంటి కుటుంబం, అది ఖచ్చితంగా ఓడగొట్టాలని కంకణం కట్టుకొని ఉంటే చివరికి చదువుకునే చిన్న అమ్మాయిని కూడా తీసుకెళ్ళి భార్యను తీసుకెళ్ళి ఇక మేము ముగ్గురం కలిసి విషం తాగుతాం మమ్మల్ని గెలిపియపోతే, మా శవాలను మీరే మొయ్యాలి అని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు పాపం సెంటిమెంటు గంగలమని గాడి కొడుకు ఒక్కసారి ఓట్లెత్తి అయిపోతుంది.